Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆదికాండము 22:18. In your offspring all the nations of the earth will be blessed. Genesis 22:18. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఇక్కడ ప్రభువారు అబ్రహాం గారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. అంటే ఒక వాక్కును రిలీజ్ చేశారు. దేవుడు అబ్రహాం గారికి ఆశించిన దానికంటే అధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంతేకాకుండా మరి దేవుడు ఎప్పుడైతే మరి ఒక వాక్కును పంపించాడో ఆ మాటకు మరి అబ్రహాం గారు విధేయత చూపించాడు, విన్నాడు, లోబడ్డాడు. కాబట్టి మరి తనకు సంతానము లేని సంవత్సరంలో, అంటే 100వ సంవత్సరంలో ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నెరవేర్పు 25 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. అంటే ఆయనకి 100వ సంవత్సరంలో ఆ బిడ్డని మరి ఇచ్చి ఆ వాక్కు నెరవేర్చాడనమాట. అయితే ఆ ఇచ్చిన బిడ్డని ఇస్సాకుని మరి తర్వాత మరలా పరీక్షించాడు దేవుడు. అంటే నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా అర్పించమని అడిగినప్పుడు ఎక్కడా కూడా అబ్రహాం గారు మరి అవిధేయత కానీ, లోబడకుండా దేవుని మాటకు ఉండటం కానీ చేయలేదు. వెంటనే విధేయత చూపించాడు. ఎందుకు ఏమిటి అని మనమైతే క్వశ్చన్లు వేస్తాం, కానీ అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మారు, ఆయన మాటకి లోబడ్డాడు. కాబట్టే ఆ యొక్క ఇస్సాకుని మరలా మరి అనుగ్రహించి పొందుకున్నాడు. ఎప్పుడైతే మనం అబ్రహాము గారి వల్లే మనము కూడా మన జీవితంలో లోబడతామో దేవుడు మరి అబ్రహాం గారికి ఏ వాగ్దానం అంటే లోకమంతటిని ఆశీర్వదిస్తానని దేవుని చిత్తం అది. కాబట్టి 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసుక్రీస్తు ద్వారా మరి ఆ వాగ్దానం నెరవేర్చబడింది. అట్లాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే లోబడతామో, విధేయత చూపిస్తామో మరి దేవుడు సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క అంటే మనం విసుగక కనిపెట్టుకొని ఉండాలన్నమాట. అలా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని అనుదినము మరి దేవుడిచ్చిన మాటని ఎప్పుడు నెరవేరుద్దా అని ఎంతో ఓపికతో మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే ఆయన మాట విన్నప్పుడు మాత్రమే అది నెరవేర్చబడుతుంది. ఇప్పుడు మనమంతా కూడా మరి భూలోకంలో అంటే ఈ లోకంలో ఉన్న కానీ మనమందరము కూడా అబ్రహాము సంతానమే. కాబట్టే మరి ఆయన ద్వారానే మనం అందరము కూడా ఆశీర్వదించబడ్డాం. ఈ ఆశీర్వాదము నా జీవితంలో అంటే మన అందరి జీవితంలో పొందుకోవాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి. అబ్రహాము గారు ఎలాగైతే లోబడ్డారో మనము కూడా అలాంటి విధేయత చూపించే మనసు మనం కలిగి ఉన్నప్పుడే ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మరి ఆ విధంగా మన కుటుంబాల్లో ఆశీర్వదించబడే విధంగా మనం అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రివైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థిస్తున్నాము దేవా. నాయన, ఈ ఉదయకాల సమయంలో మాకు ఒక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు. ఈ యొక్క దినమంతట్లో మీరు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచండి. మా ప్రయాణాల్లో, మా రాకపోకల్లో, మా పనుల్లో, మా యొక్క సమయాలన్నిటిలో మా తలంపుల ఆలోచనలు మీ స్వాధీనపరచుకోండి. అయ్యా, అబ్రహాము గారు ఎలాగైతే మరి నిన్ను సేవించారో, నీ మాటకు లోబడ్డారో, మరి ఆశీర్వాదాన్ని అంటే నువ్వు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చావో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆ గొప్ప మరి ధన్యతని తనకి మరి మీరు ఎలా దయచేశారో మేము కూడా మీ మాటని మేము విధేయత చూపించి లోబడే వారముగా మా తలంపుల ఆలోచనలన్నిటినీ మీ అందే లక్ష్యం ఉంచి
మీ యొక్క మార్గాల నడుచుటకు అటు ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా మా అందరికీ దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.